మోడీ చేసినటువంటి ఈ వ్యాఖ్యను ఇప్పుడు ఎట్లా చూడాలి. కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పంచేస్తారు, తల్లుల మెడలోని మంగళ సూత్రాలను వదలరు. రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని సంచలన వ్యాఖ్యలు. వామపక్షాల కబంధ హస్తాల్లో చిక్కుకున్న కాంగ్రెస్. తీవ్ర ఆందోళనకరంగా ఉన్న ఆ పార్టీ మేనిఫెస్టో. అవినీతితో దేశాన్ని నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ దారం తెగిన గాలిపటంలా మారిన ఇండియా కూటమి ఎన్నికల్లో గెలవలేక బరిలో నుంచి పారిపోతున్నారు. పరోక్షంగా సోనియాను ఉద్దేశించి మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ ఏం చేస్తారు? ముస్లింలకు మొదటి హక్కు ఉందని గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వమే చెప్పిందని మోదీ గుర్తు చేశారు. ఈ లెక్కన దేశ ప్రజల ఆస్తులను ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంపిణీ చేయాలన్నారని ఆరోపించారు. ఈ లెక్కన ముస్లింలకు సంబంధించి ఎక్కువ మంది పిల్లల విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు నరేంద్ర మోడీ. దీని మీద మరి ఎన్నికల కమిషన్ కేసు పెట్టదా? ఒక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటను ఇది ఎన్నికల కమిషన్కు సంబంధించినటువంటి నిబంధనలను ఉల్లంఘించినట్ట కాదా తెలియదు. ముస్లింలకు అనుకూలమా వ్యతిరేకమా, ఇప్పుడు హిందువులకు ఎవరు అనుకూలము ఎవరు వ్యతిరేకమైనటువంటిది దేశవ్యాప్తమైనటువంటి చర్చ జరుగుతుంది. 2006లో మాజీ ప్రధాని మన్మోహన్ చేసినటువంటి వివాదాస్పద ఫస్ట్ క్లెయిమ్ వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ఇది విషయం. దక్షిణాదిలో రికార్డు సీట్లు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో దక్షిణ భారతదేశం రికార్డు స్థాయి సీట్లలో బీజేపీని ఆశీర్వదిస్తుందని మోడీ ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారతదేశం వ్యాప్తంగా తాను పర్యటిస్తున్నానని, అప్పుడు అద్భుతమైనటువంటి స్పందన చూస్తున్నానని చెప్పాడు. దక్షిణాది పార్టీకి మాకు సంబంధం బాగా ఉంది, 3 దక్షిణాది నుంచే పార్టీ అధ్యక్షులు అయ్యారు అనేటువంటిది. 84లో కేవలం 2 సీట్లే గెలిచినప్పుడు అందులో ఒకటి దక్షిణ భారతదేశమే, ఒకటి గుజరాత్, ఒకటి తెలంగాణ నుంచి వచ్చింది జంగారెడ్డి. బీజేపీ నుంచి 2 ఎంపీ సీట్లు ఉన్నప్పుడు ఒకటి తెలంగాణ, ఒకటి గుజరాత్, ఒక ఆయన పటేల్, ఒక ఆయన జంగారెడ్డి. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఇది ఒక అంశము.